నమస్కారం ఏసీ న్యూస్ కి స్వాగతం. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మున్సిపల్ కార్మికులకు ఇచ్చిన హామీ మేరకు పారిశుద్ధ్య కార్మికులందరినీ రెగ్యులర్ చేసి వారి సమస్యలు పరిష్కరించాలని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు తంగిరాల వెంకటేశ్వర్లు అన్నారు. మున్సిపల్ కార్మికులను రెగ్యులర్ చేయాలని కోరుతూ అద్దంకి మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులు చేస్తున్న సమ్మె గురువారం నాటికి 3వ రోజుకు చేరింది. 3వ రోజు సమ్మెలో పారిశుద్ధ్య కార్మికులు చెవులో పూలు పెట్టుకుని మోకాళ్లపై నిలబడి నిరసనలు తెలిపారు. ఈ సందర్భంగా వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న పారిశుద్ధ్య కార్మికులందరినీ రెగ్యులర్ చేయాలని కోరుతూ సమ్మె చేస్తున్నారని, పారిశుద్ధ్య కార్మికులకు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని సుప్రీంకోర్టు చెప్పినా ఎక్కడా అమలు చేయడం లేదని, ఎన్నికల ముందు ముఖ్యమంత్రి ఇచ్చిన హామీలు ఎక్కడ అమలు చేశారో అందరికీ చెప్పవలసిన అవసరం ఉందని వెంకటేశ్వర్లు చెప్పారు. పారిశుద్ధ్య కార్మికుల సమస్యలు పరిష్కరించేందుకు రాష్ట్రంలో నిరవధిక సమ్మె కొనసాగుతుందని, త్వరలో కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేసే పారిశుద్ధ్య కార్మికులు కూడా సమ్మెలోకి వస్తారని తంగిరాల పేర్కొన్నారు. మున్సిపల్ కార్మికులు గత 3 రోజుల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా సమ్మె చేయడం జరుగుతుంది. ఇలా ఉద్దేశం ఈరోజు జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పాదయాత్ర సందర్భంగా ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో మున్సిపల్ కార్మికులు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రావడంతో పర్మనెంట్ చేస్తాను, సమాన పనికి సమాన వేతనం ఇస్తానని చెప్పేసి హామీ ఇచ్చాడు. ఇదే హామీ అమలు చేయకుండా గత 4.5 సంవత్సరాల నుంచి కాలయాపన చేస్తూ మున్సిపల్ కార్మికుల్ని మోసం చేసినటువంటి పరిస్థితి ఈరోజు మనకి చూస్తూ ఉన్నాం. అందుకని మున్సిపల్ కార్మికులు గత 4.5 సంవత్సరాల నుంచి అనేక విధాలుగా రిప్రజెంటేషన్స్ ఇచ్చారు, అర్జీలు పెట్టుకున్నారు, కలెక్టర్ ఆఫీసులకు వెళ్ళారు. ఇది లేని పరిస్థితిలో ఈ ప్రభుత్వం టైం అయిపోతున్నటువంటి అప్పుడు కూడా పరిష్కరించలేదు కాబట్టి ఈరోజు సమ్మె చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అందుకని ముఖ్యమంత్రి గారు మీరు ఇచ్చినటువంటి హామీ ఏదైతే ఉందో మున్సిపల్ కార్మికుల్ని పర్మనెంట్ చేయమని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం, లేదా సమాన పనికి సమాన వేతనమైన ఇవ్వమని చెప్పేసి పర్మనెంట్ కార్మికుల ద్వారా వాళ్ళలాగా వీళ్ళకి కూడా ఇవ్వమని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. నువ్వు పర్మనెంట్ చేస్తానని చెప్పి ప్రభుత్వం వచ్చినాక కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ అని తీసేసి దాని పేరు మార్చి ఆప్కోషన్ అనే వాడిని తీసుకొచ్చి వాడికి సగం డబ్బులు ఇచ్చి కాంట్రాక్టులు బతికించేటువంటి విధానం మున్సిపాలిటీలో కూడా ఉందంటే చాకరీ ఏమో చేసేది మున్సిపాలిటీలు, ఫలితమేమో కాంట్రాక్టు ఆప్కోస్ కంపెనీలు లాంటి పెద్ద పెద్ద కొత్త ఆధిపత్య కంపెనీలకి చేకూర్చే విధంగా నీ విధానాలు, నీ ప్రభుత్వ విధానం ఉంది. ఇది మంచి పద్ధతి కాదు. ఈరోజు ఏది చేసినా మున్సిపల్ కార్మిక పట్టణాలు సుందరంగా శుభ్రంగా ఉండి అవార్డులు తీసుకుంటున్నారంటే ఈరోజు మున్సిపల్ కార్మికులు శ్రమ అందులో ఉంది కాబట్టి ఈరోజు పట్టణాలు సుందరంగా ఉన్నాయి. అది కాకుండా మున్సిపల్ కార్మికులు చేస్తున్నటువంటి చాకరికి ఫలితం ఇవ్వకుండా వెట్టి చాకరీ చేయించుకున్నటువంటి పద్ధతి ఈరోజు ఉంది. అందుకని నువ్వు ఇచ్చినటువంటి హామీల్ని ఇప్పటికైనా అమలు చేయాలి, లేకపోతే ఈ ఉద్యమాన్ని ఎంతదాకైనా తీసుకెళ్తాం. మున్సిపల్ కార్మికులను ఐక్యం చేస్తాం, మిగతా అన్ని ప్రజా సంఘాలు, దళిత సంఘాలు, కార్మిక సంఘాలన్నింటినీ కూడగడతాం, ఐక్యం చేసి రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఉద్యమాన్ని నడిపిస్తాం. అందాక తెచ్చుకోవద్దు, ఇప్పటికైనా స్పందించి చర్చల ద్వారాగా ఈ సమస్యను పరిష్కారం చేసే దానికోసం మున్సిపల్ కార్మికుల డిమాండ్లని ఏవైతే ఉన్నాయో వాటిని పరిష్కరించే దానికోసం ప్రయత్నం చేయాలి. అదేవిధంగా రోజువారీ కూలీలుగా పనిచేస్తున్నటువంటి కోవిడ్లో తీసుకున్నటువంటి వాళ్ళకు కూడా రోజు వేతనంతో పనిచేపిస్తూ ఉన్నారు. ఈరోజు కాంట్రాక్ట్ కార్మికులు సమ్మెలో ఉంటే వాళ్ళ ద్వారా పనిచేపిస్తున్నారు. వాళ్ళకి నిద్ర కూడా లేకుండా వెట్టి చాకరీ వాళ్ళ చేత చేయిస్తా ఉన్నారు. అందుకని అవసరమైతే పరిష్కరించాలి మున్సిపల్ కార్మికుల సమస్యలను వెంటనే, పరిష్కరించాలి మున్సిపల్ కార్మికుల సమస్యలను వెంటనే. జయప్రదం చేయండి 3వ రోజు సమ్మెను, జయప్రదం చేయండి. 3 రోజుల నుంచి సమ్మె చేస్తున్న కార్మికులు పడుచుకోని విధానాన్ని పరిష్కరించాలి. మున్సిపల్ కార్మికుల సమస్యలను వెంటనే ఇవ్వాలి. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి, సమాన పనికి సమాన వేతనం, సమాన పనికి సమాన వేతనం. పర్మనెంట్ చేయాలి మున్సిపల్ కార్మికులను, పర్మనెంట్ చేయాలి మున్సిపల్ కార్మికులను, ఇవ్వాలి సమాన పనికి సమాన వేతనం. నశించాలి ప్రభుత్వం వంటి వైఖరి, ప్రభుత్వం వంటి వైఖరి, ప్రభుత్వం వంటి వైఖరి, ప్రభుత్వం వంటి వైఖరి. మున్సిపల్ కార్మికుల పట్ల ప్రభుత్వం వంటి వైఖరి, మున్సిపల్ కార్మికుల పట్ల ప్రభుత్వం వంటి వైఖరి అమలు చేయాలి. సంక్షేమ పథకాలన్నింటినీ అమలు చేయాలి, సంక్షేమ పథకాలను. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించి వారికి రావాల్సిన డిఏలు తక్షణమే విడుదల చేయాలని, వారు దాచుకున్న డబ్బు కూడా తిరిగి ఇచ్చేయాలని యూటీఎఫ్ నాయకులు బాబురావు అన్నారు.
ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులకు ఉన్న సమస్యలు పరిష్కరించాలని కోరుతూ బుధవారం రాత్రి అద్దెంకి పట్టణంలోని స్థానిక బంగ్లా రోడ్లో అంబేద్కర్ విగ్రహం వద్ద 6 గంటల నుంచి 10 గంటల వరకు ధర్నా చేపట్టారు. ముందుగా వారి డిమాండ్స్ పై నినాదాలు చేస్తూ నిరసనలు తెలిపారు. ఈ సందర్భంగా బాబురావు మాట్లాడుతూ ఉపాధ్యాయులకు ఉన్న సమస్యలు పరిష్కరించాలని కోరుతూ యూటీఎఫ్ ఆధ్వర్యంలో నిరసన ధర్నా చేపట్టారని, రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పందించి పీఆర్సీ అరియర్లు, డిఏలు, పీఎఫ్, సరెండర్ లీవ్లు, సిపిఎస్ ఉద్యోగులకు బకాయిలు వంటివి చెల్లించాలని, ఉపాధ్యాయులు దాచుకున్న సొమ్ము తిరిగి చెల్లించాలన్నారు. ఉపాధ్యాయులకు తెలియకుండానే వారి నగదు కాజేసిన ప్రభుత్వానికి బుద్ధుందా అని బాబురావు ప్రశ్నించారు. ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కోసం త్వరలో సమ్మెకు పిలుపునివ్వడం జరుగుతుందన్నారు. ఆంధ్రప్రదేశ్ ఐక్యోపాధ్యాయ ఫెడరేషన్ తరఫున రాష్ట్ర వ్యాప్తంగా 6 గంటల నిరసన దీక్ష చేపడతా ఉన్నాం. ఇది మా కోరికల కోసం కాదు, మాకు రావాల్సినటువంటి బకాయిలు న్యాయబద్ధంగా ఇవ్వాలనే డిమాండ్ తోటి మేము ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ ఐక్యోపాధ్యాయ ఫెడరేషన్ తరఫున దశల వారీ పోరాట కార్యక్రమం ఇచ్చాం. తదుపరి జిల్లాలో, రాష్ట్రంలో ఈ నిరసన కార్యక్రమాలు ఉంటాయి. దాదాపు మాకు 20,000 కోట్ల రూపాయల బకాయిలు ఉద్యోగ ఉపాధ్యాయులకు చెల్లించాల్సి ఉంది. అదే పీఆర్సీ, డిఏ అరియర్స్, మెడికల్ రియంబర్స్మెంట్ బకాయిలు, సరెండర్ లీవ్ బకాయిలు, అదేవిధంగా సిపిఎస్ ఉద్యోగుల బకాయిలు, ఏపీజీఎల్ఐ పీఎఫ్ లోన్ల బకాయిలు అనేటువంటి వీటన్నింటినీ చెల్లించాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వం నిరంకుశంగా వ్యవహరిస్తూ ఉంది, ఉపాధ్యాయుల మీద దాడులు చేయిస్తూ ఉంది. న్యాయబద్ధంగా మేము నిరసన తెలియజేసేపడానికి కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రజాస్వామ్యం లేకుండా వ్యవహరిస్తూ ఉంది. కాబట్టి రాబోయే రోజుల్లో ఈ ప్రభుత్వానికి ఉద్యోగ ఉపాధ్యాయుల తరఫున గుణపాఠం చెప్తారని తెలియజేసుకుంటా ఉన్నాం. మా న్యాయమైన డిమాండ్లు పరిష్కరించేంత వరకు మా న్యాయమైన ఈ బకాయిల్ని చెల్లించాలని మేము కోరుతా ఉన్నాం. ఆ విధంగా మాకు ప్రజలు కూడా అర్థం చేసుకొని మద్దతు తెలియజేయాలని తెలియజేసుకుంటా ఉన్నాం. ఆంధ్రప్రదేశ్ ఐక్యోపాధ్యాయ ఫెడరేషన్ అద్దంకి తాలూకా తరఫున ఈరోజు రాష్ట్ర శాఖ ఇచ్చిన పిలుపు మేరకు రాష్ట్రంలో ఉన్నటువంటి ఉద్యోగులకు ఇవ్వాల్సినటువంటి బకాయిలు, ఆర్థికపరమైనటువంటి బకాయిలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని వెంటనే ఈ రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాలనేటటువంటి ఉద్దేశంతో ఉద్యమ కార్యాచరణలో భాగంగా ఈరోజు ఇక్కడ స్థానిక అంబేద్కర్ గారి విగ్రహం దగ్గర 6 గంటల పాటు నిరసన అనేటటువంటి దాన్ని మేము తెలియపరచడం జరుగుతుంది. ఇందులో ఉద్యోగులు ఏవైతే ఆర్థిక పరంగా వాళ్ళకి రావాల్సినటువంటి హక్కులు ఉన్నాయో వాటిని ఈ ప్రభుత్వం అనేటటువంటిది తాము అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కూడా చెల్లించకుండా కొన్ని వేల కోట్ల రూపాయలు ఆడ పెండింగ్లో ఉంచడం అనేటటువంటి జరిగింది. మరి ఆర్థికంగా ఈరోజు ఈ ఉద్యోగస్తులందరూ కూడా నష్టపోయేటటువంటి ఇటువంటి విధానాలని సరైనటువంటివి కాదని, కాబట్టి త్వరలోనే వీటన్నిటికి కూడా పరిష్కారం అనేటటువంటి దాన్ని ప్రభుత్వం ఇవ్వాల్సినటువంటి అవసరం ఉందని ఆంధ్రప్రదేశ్ ఐక్యోపాధ్యాయ ఫెడరేషన్ తరఫున ఈ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అనిసే విధంగా ఈరోజు ప్రయత్నాలు జరుగుతుంది. పోలీసులు పెట్టి నిర్బంధాలను సృష్టించి ఎక్కడ బయటకు రాకుండా నోటీసులు ఇచ్చి బందిపోటు దొంగల్లాగా కార్మికుల్ని పీఆర్సీ కోసం, ఓపీఎస్ కోసం అడుగుతున్నటువంటి ఉద్యోగస్తుల్ని, ఉపాధ్యాయుల్ని ఈరోజు దొంగలుగాను లేకపోతే అవినీతి పనులుగాను కొత్త ఉపాధ్యాయులు ఈ రకంగా లేకుండా నేను రాష్ట్రంలో అద్దెంకి మండలం చక్రాయపాలెం జిల్లా పరిషత్ హై స్కూల్లో 10వ తరగతి చదువుతున్న విద్యార్థులకు 10,000 రూపాయల విలువ కలిగిన ఆల్-ఇన్-వన్ పుస్తకాలను బూచేపల్లి వెంకాయమ్మ సుబ్బారెడ్డి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో గురువారం వైఎస్ఆర్సీపీ పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి బివి కృష్ణారెడ్డి, సర్పంచ్ నగేష్ కలిసి అందజేశారు. గత ఏడాది 10వ తరగతి పరీక్షా ఫలితాల్లో మంచి మార్కులు సాధించిన విద్యార్థులకు ప్రథమ, ద్వితీయ, తృతీయ విజేతలకు 3,000, 2,000, 1,000 రూపాయల చొప్పున నగదును అందజేశారు. అలాగే ప్రకాశం గ్లోబల్ ఎన్ఆర్ఐ ఫోరం వారు గురువారం విద్యార్థులకు 40,000 రూపాయల విలువ కలిగిన పుస్తకాలను డాక్టర్ సుధాకర్, దివాకర్ దత్తు తదితరులు కలిసి అందజేశారు. ప్రభుత్వ హై స్కూల్లో చదువుకునే విద్యార్థులకు ప్రకాశం గ్లోబల్ ఎన్ఆర్ఐ ఫోరం ఎప్పుడూ ముందుంటుందని, విద్యార్థులు కష్టపడి చదువుకొని ఉన్నత స్థాయికి రావాలని, హెచ్ఎం శ్రీనుకు కష్టపడి విద్యార్థులను తీర్చిదిద్దే గుణం ఉందని దివాకర్ దత్తు తెలియజేశారు. ఈ జిల్లా పరిషత్ చైర్మన్ గారు చదువుకుంది చాలా తక్కువ. బూచేపల్లి వెంకయ్యమ్మ గారు ఈ బుక్ డొనేట్ చేశారు. చాలా తక్కువ చదివారు, కానీ ఈరోజు జిల్లా పరిషత్ చైర్మన్ అయ్యారు. కారణం ఏంటంటే సంస్కారం అనేది అన్నింటినీ సంస్కారం ఉన్నప్పుడు ఆటోమేటిక్ మనం డెవలప్ చేస్తాం. నేను చాలా తక్కువే చదివాను. ఈరోజు ఈ జిల్లాలో ప్రముఖ వ్యాపారస్తులు సిమెంట్, ఐరన్. కాబట్టి చదువు వేరు, విజ్ఞానము వస్తుంది. చదువుకుంటే విజ్ఞానం వస్తే సంస్కారం వస్తుంది. సంస్కారంతో కూడిన చదువు కావాలి.
అర్థవంతం చెప్పేది సంస్కారంతో కూడి చదువు కావాలి. అప్పుడు మీరందరూ ఉన్నతమైన స్థితిలో ఉంటారు. అలాగే ఈరోజు ఈ బుచ్చేపల్లి వెంకయ్యమ్మ గారు ఐడియా ఉందా? ఎవరో మనకి జిల్లా పరిషత్ చైర్మన్, ప్రకాశం జిల్లా పరిషత్ చైర్మన్. ఈరోజు మన జిల్లా బాపట్ల జిల్లా, కానీ బాపట్ల జిల్లా చైర్మన్ లేరు, ఇంకా రాలేదు. నెక్స్ట్ ఎలక్షన్ కానీ రాదు. అప్పటి వరకు వెంకయ్యమ్మ గారే ఇక్కడ కూడా ఈ ప్రాంతానికి కూడా జిల్లా పరిషత్ చైర్మన్గా ఉంటారు. మన స్కూల్కి ఏదైనా ఫెసిలిటీస్ అవసరమైతే వాళ్ళు రిక్వెస్ట్ చేస్తే వాళ్ళు వీరుగా మనకి సహాయం అందిస్తారు. మన సర్పంచ్ ద్వారా ఆ రకంగా తీసుకొని వద్దాము. అలాగే ఈ వెంకయ్యమ్మ గారు, తర్వాత శివప్రసాద్ రెడ్డి గారు మాజీ ఎమ్మెల్యే దర్శి, వీరిద్దరూ వీళ్ళ నాన్నగారైన బూచేపల్లి సుబ్బారెడ్డి గారు, తర్వాత బూచేపల్లి వాళ్ళన్న శివప్రసాద్ రెడ్డి అన్నగారు కమలాకర్ రెడ్డి గారు సినిమా యాక్టర్ అయిన సినిమా హీరోగా చాలా సినిమాలు వచ్చాయి. ఇప్పుడు లేరు మన మధ్యలో. సుబ్బారెడ్డి గారు కమలాకర్ రెడ్డి గారు లేరు. వాళ్ళ యొక్క సంస్మరణ అర్థం వాళ్ళ చారిటబుల్ ట్రస్ట్ తరఫున ఈ బుక్ మీకు డొనేట్ చేయడం జరుగుతుంది. వీళ్ళు లేరు, కానీ ఈరోజు వీళ్ళిద్దరి గురించి మనం చెప్పుకుంటున్నాం. ఎందువల్ల? ఈయన ఎమ్మెల్యే అయ్యాడు, సర్వీస్ చేశాడు, ఈయన సినిమాలు తీశాడు, మంచి పేరుంది. ప్రకాశం గ్లోబల్ ఎన్ఆర్ఐ ఫోరం ఇది 2016లో ఏర్పాటు చేయబడింది. ఈ సంస్థ ఒక మంచి సంస్థ. మన బడిలో ఇంత ఖర్చు పెట్టి పుస్తకాలు తెచ్చి లైబ్రరీ పెట్టాలంటే దానికి ఎన్ని పాటలు పడాలో మీ హెడ్ మాస్టర్ గారు కానీ మాస్టర్స్ కానీ చక్కగా మీకు మంచి పుస్తకాల్ని వాళ్ళే సెలెక్ట్ చేసి తీసుకొచ్చి మీ లైబ్రరీకి ఇస్తున్నారు. కాబట్టి మనం ప్రకాశం గ్లోబల్ ఎన్ఆర్ఐ ఫోరంకి నమస్సులు తెలియజేస్తున్నాం. ప్రకాశం పంతులు మఠం ఉంది ఇక్కడ. ప్రకాశం పంతులు గారు ఉన్నారు. ప్రకాశం పంతులు గారు అంటే ఎవరో తెలుసా? తెలుగుంగడ్డ జనించి భారత ధరిత్రిన్ వీరుడన్నట్టి ఉజ్వల ఖ్యాతింగడియించి మించిన తెలుగుంగడ్డ జనించి భారత ధరిత్రిన్ వీరుడన్నట్టి ఉజ్వల ఖ్యాతిన్ గడియించి మించిన ప్రకాశంబు ఎవడో కాదురా. పిలకన్ పెట్టని గాంధీ, గుండెను గులాబీ లేని నెహ్రూజీ, చేతులలో ఖడ్గము లేని బోసు, ఘన కీర్తులు తెచ్చే నా జాతికి. ఎవరి జాతికి? తెలుగు జాతికి ఖ్యాతి తెచ్చిన వాడెవరు? ఆంధ్రకేసరి. ఎట్లాంటి వాడని చెప్తున్నారు ఆ పద్య రచయిత. పిలకన్ పెట్టని గాంధీ ఎక్కడ ఉంటుంది? మేధస్సుకు సంబంధించి ఉంటుంది, అక్కడ ఉంటుంది పిలక. మేధస్సులో గాంధీ అంతటి వాడు. గుండెలు గులాబీ లేని నెహ్రూజీ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న అంగన్వాడీల సమస్యలు పరిష్కరించే విధంగా ప్రభుత్వం చొరవ తీసుకోవాలని, లేని పక్షంలో ఆందోళనలు తీవ్రంగా ఉంటాయని సిఐటియు జిల్లా నాయకులు తిరుపతి రెడ్డి హెచ్చరించారు. అంగన్వాడీలకు ఉన్న సమస్యలు పరిష్కరించాలని కోరుతూ అద్దెంకి మండల తహసీల్దార్ కార్యాలయం ఆవరణంలో అంగన్వాడీ టీచర్లు, ఆయాలు చేస్తున్న నిరవధిక సమ్మె గురువారం నాటికి 17వ రోజుకు చేరింది. 17వ రోజు సమ్మెలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి పోస్టు కార్డులు వ్రాసి సమస్యలు పరిష్కరించాలని నిరసన తెలిపారు. ఈ సందర్భంగా తిరుపతి రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ టీచర్లు గత 17 రోజుల నుంచి సమ్మె చేస్తుంటే ప్రభుత్వం దిగివచ్చి సమస్యలు పరిష్కరించలేదని, అంగన్వాడీ టీచర్లు వారి న్యాయపరమైన సమస్యల పరిష్కారం కోసం సమ్మె చేస్తున్నారే కానీ సొంత వాటి కోసం సమ్మె చేయటం లేదని, సమస్యలు పరిష్కరించే వరకు నిరవధిక సమ్మె కొనసాగుతుందన్నారు. అంగన్వాడీలతో పెట్టుకున్న ఏ పార్టీ వారు తిరిగి మరలా అధికారంలోనికి రెండోసారి వచ్చిన పరిస్థితులు కనబడలేదని తిరుపతి రెడ్డి గుర్తు చేశారు. అంగన్వాడీ కార్మికుల సమ్మె 17వ రోజుకు చేరింది. పట్టుదలతో అంగన్వాడీ కార్మికులు సమ్మెను ఉధృతంగా జరుపుతూ ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా నిన్న ఎమ్మెల్యేలు, మంత్రుల ఇళ్లను, అట్లాగే ఇన్ఛార్జీల ఇళ్లను ముట్టడి చేయడం కొన్ని సెంటర్లలో జరిగింది. ఆ ముట్టడి కార్యక్రమము బాగా ఉద్రిక్తంగా జరిగింది. పట్టుదలతో ఏమైనా సరే మేము మా సమస్యలు పరిష్కారం అయ్యే వరకు
మేము పోరాటం చేస్తామనే నినాదాలు తప్పితే ఎక్కడ తగ్గుముఖం పట్టిన పరిస్థితి లేదు. ప్రభుత్వం మాత్రం అనుచితంగా వ్యవహరిస్తూ ఉంది. మగ పోలీసులను ఉపయోగించి మహిళా కార్మికులను బలవంతంగా వ్యాన్లలోకి నెట్టివేయడము, బస్సుల్లోకి ఎక్కించడము జరుగుతూ ఉంది. ఈ చర్యను సిఐటిగా మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము. అట్లాగే రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజున్న ప్రోగ్రాము పోస్ట్ కార్డుల ద్వారా ముఖ్యమంత్రి గారికి ఉత్తరాలు రాసే కార్యక్రమం జరుగుతూ ఉందనేసి సందర్భంగా చెప్తా ఉన్నాము. ప్రభుత్వము బేషజాలకు పోకుండా అంగన్వాడీ కార్మికులు ఏవైతే కోరుతా ఉన్నారో కనీస వేతనము, అట్లాగే రెగ్యులరైజేషను, గ్రాట్యుటీకి సంబంధించి మీరు ఏవైతే హామీలు ఇచ్చారో అవే హామీలను అమలు చేయమని కోరుతా ఉన్నారు తప్ప ఇందులో ఏమాత్రం ఒక్క కొత్త డిమాండ్ కూడా లేదు. మేమేమి గొంతెమ్మ కోరికలు కోరటం లేదు. వాటిని పరిష్కారం చేసి రాష్ట్రంలో పరిస్థితి సానుకూలంగా ఉండాలనేసి మేము ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. మేము రాష్ట్ర వ్యాప్తంగా 17వ రోజు సమ్మెలో భాగంగా 17వ రోజు చేరుకున్నాం. మేము ఈరోజు రాష్ట్ర కమిటీ ఇచ్చిన మాట ప్రకారం పోస్ట్ కార్డులు ఉద్యమం మేము కొనసాగిస్తున్నాం. ఈ పోస్ట్ కార్డులో జగన్ అన్నకు మేము ఒక లెటర్ రాస్తున్నాం. మీరు చేసిన హామీలు నెరవేర్చమని మేము అడుగుతున్నాం. మేమేం కొంత కోరికలు మాకేం పని లేదు. మీరు చేసిన హామీలే, మీరు పాదయాత్రలో ఉన్నప్పుడు మీరు ఎలాంటి హామీలు ఇచ్చారో ఆ హామీలు నెరవేర్చండి అని చెప్పి మరొకసారి రాసి ఆయనకి మేము పోస్ట్ చేయడం జరుగుతుంది. మేము ఒక్కలమే కాదు, ప్రతి స్కూల్ నుంచి ఆయా టీచరు ప్రతి ఒక్కరు ఈ కార్డు రాసి మా ఉద్యమాన్ని తెలియజేస్తున్నాం. చేయండి 17వ రోజు అంగన్వాడీల సమ్మెను ప్రజెంట్ చేయండి. అంగన్వాడీల 17వ రోజు సమ్మెను ప్రజెంట్ చేయండి. అంగన్వాడీల 17వ రోజు సమ్మెను రక్షించాలి ప్రభుత్వం అండి వైఖరి, రక్షించాలి ప్రభుత్వం అండి వైఖరి. చదువులో అయినా ఉద్యోగాలలో అయినా కృష్ణవేణి డిగ్రీ కళాశాల విద్యార్థులకు తిరుగులేదని, నేడు 18 మంది విద్యార్థులు టీసీఎస్ కంపెనీకి ఎంపికయ్యారని కళాశాల ప్రిన్సిపల్ నాతాని వెంకటేశ్వర్లు తెలిపారు. టీసీఎస్ కంపెనీ వారు అక్టోబర్ 20వ తేదీన గుంటూరు, విజయవాడ, హైదరాబాద్ వంటి సెంటర్స్ లో ఆన్లైన్ ద్వారా పరీక్ష ఏర్పాటు చేయగా 50 మంది కృష్ణవేణి డిగ్రీ కళాశాల విద్యార్థులు హాజరు కాగా అందులో 18 మంది విద్యార్థులు ఉద్యోగాలకు ఎంపిక కాగా గురువారం వారికి ప్రిన్సిపల్ వెంకటేశ్వర్లు అభినందనలు తెలియజేశారు. కృష్ణవేణి డిగ్రీ కళాశాల విద్యార్థులు చదువులో, క్రీడల్లో, ఉద్యోగాలలో ఎప్పుడూ ముందుంటారని, కృష్ణవేణి డిగ్రీ కళాశాలలో చదువుకున్న వారికి ఉద్యోగం గ్యారంటీ అని వెంకటేశ్వర్లు తెలిపారు. ఐటీ జాబ్స్కి 18 మంది స్టూడెంట్స్ సెలెక్ట్ అయ్యారు. ఈ 18 మంది స్టూడెంట్స్ని అభినందనలు తెలియజేస్తున్నాం. అక్టోబర్ 20వ తారీఖు టీసీఎస్ కంపెనీ వారు వివిధ ప్లేసుల్లో ఆన్లైన్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేయడం జరిగింది. ఆ ఆన్లైన్ ఎగ్జామినేషన్లో సుమారు 50 మంది కృష్ణవేణి డిగ్రీ కాలేజీ విద్యార్థులు సెలెక్ట్ అవ్వటం, వారందరూ కూడా డిసెంబర్ 13వ తారీఖు కేవీఎన్ కాలేజ్ విజయవాడలో ఫైనల్ రౌండ్ ఇంటర్వ్యూకు వెళ్ళటం జరిగింది. నిన్న అనగా అంటే 27వ తారీఖు ఈ టీసీఎస్ కంపెనీ వాళ్ళు రిజల్ట్ను విడుదల చేశారు. ఆ రిజల్ట్లో 18 మంది స్టూడెంట్స్కి జాబ్స్ రావటం జరిగింది. ఈ 18 మంది స్టూడెంట్స్ని అభినందిస్తున్నాను. ఈ విధంగా స్టడీస్ చదువుతో పాటు క్రీడల్లో కూడా ఈ సంవత్సరం చూసినట్లయితే కబడ్డీ ఛాంపియన్షిప్ సాధించడం జరిగింది, వాలీబాల్ ఛాంపియన్షిప్ సాధించడం జరిగింది, ఉమెన్స్ కబడ్డీ 2nd ప్లేస్, నెక్స్ట్ బాయ్స్
ఖోఖో సెకండ్ ప్లేస్, ఉమెన్స్ ఖోఖో సెకండ్ ప్లేస్ సాధించి యూనివర్సిటీలోనే గేమ్స్లో కూడా నంబర్ 1 సాధించడం జరిగింది. ఈ రెండింటితో పాటు ఉద్యోగ కల్పనలో కూడా ఎక్కువ మంది స్టూడెంట్స్ MNCస్లో సెలెక్ట్ అయ్యే విధంగా ప్రయత్నం చేస్తున్నాం. దానిలో కూడా విద్యార్థులు విజయం సాధిస్తున్నారు. దీనికి కృష్ణవేణి డిగ్రీ కాలేజ్ ప్లేస్మెంట్ సెల్ చాలా కృషి చేస్తుంది. ఆ ప్లేస్మెంట్ ఆఫీసర్ అయిన బాలకోటేశ్వరరావుని సందర్భంగా అభినందిస్తూ, I am Farzana. I am from STAT, final year MSCS, and I have to explain that today we are selected for TCS BPS, and we are grateful to share this news to you. And we are attended December 20 examination, and we have selected for that examination, and we qualified that exam, and we have conducted interview on 13th December at KBN College, and we have attended that interview, and 18 members are selected for that interview, and we are very grateful to share this news with you. And thank you for the placements officer Balu sir, and our principal Nathani Venkateshwarlu sir, and our staff members to support this, and our madam Nandini madam, she is very supportive with us. రోటరీ క్లబ్ ఆఫ్ సింగరకొండ ఆధ్వర్యంలో సింగరకొండలో ఉన్న వృద్ధుల ఆశ్రమంలో వృద్ధులకు అళహరి హరిప్రసాద్ మనవడు దివిత్ జన్మదినం సందర్భంగా గురువారం అన్నదానం చేశారు. అన్నదానం కార్యక్రమానికి రోటరీ సభ్యుల బృందం ప్రారంభించారు. హరిప్రసాద్ మనవడు దివిత్ 10వ పుట్టినరోజు సందర్భంగా వృద్ధుల ఆశ్రమంలో వృద్ధులకు అన్నదానం చేయడం సంతోషంగా ఉందని క్లబ్ అధ్యక్షులు శ్రీనివాసరావు తెలిపారు. ప్రతి ఒక్కరూ పెళ్లి రోజు, పుట్టినరోజు నాడు అన్నదాన కార్యక్రమాలు చేస్తూ ఉండాలని శ్రీనివాసరావు తెలిపారు. మధ్యలో స్థాపించబడింది. ఇందులో త్యాగదనులు, దానికోసం కృషి చేసిన వాళ్ళు మొదట్లో రవీంద్రబాబు గారు, పొలి సురేంద్ర గారు, ఉద్దయ్య గారు, ఆ తర్వాత జో చంద్రమోహన్ గారు, దేవపాల గారు, చంద్రరెడ్డి శ్రీనివాసరావు గారు, గోరెంటి లక్ష్మీనారాయణ గారు మంది, దాదాపుగా 15 మంది దీనికోసము 24 గంటలు అనేక కార్యక్రమాలు అదే దృష్టితో, అదే ఆలోచనతో మన 2-3 మండలాల్లో అనేక సామాజిక కార్యక్రమాలు రోటరీ క్లబ్ ఆఫ్ సింగరకొండ వారు చేస్తున్నారు. మనకు కూడా సంవత్సరానికి 5-6 కార్యక్రమాలు మనకి కొనిస్తున్నారు. అనేక సార్లు మీకు భోజనాలు పెట్టడం కానీ, బట్టలు ఇవ్వడం కానీ, కొన్ని వస్తువులు ఇవ్వడం జరిగింది. వారికి ఈ సభాముఖంగా రోటరీ క్లబ్ ఆఫ్ సింగరకొండ అధ్యక్ష వారికి కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. లేవరట్లండి ఉన్నారు బాగాలేదుగా వాళ్ళు వస్తారు గట్టివాళ్ళు అందులో వీళ్ళెత్తులు అమలు ఏసీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.